హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ మహాశివుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా కాలనీలో ఉన్న టెంపుల్లో ఇలా మహాశివరాత్రి వేడుకలు అయితే నిర్వహించారండి. ఎవరెవరైతే టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వారందరూ ఒకసారి శివాభిషేకం చూస్తారని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే మొత్తం దేవాలయాన్ని అయితే ఇలా డెకరేట్ చేశారండి. ఇది వీరాంజనేయ స్వామి టెంపుల్ ఇదంతా కూడా. ఇక్కడ మాకు గణేష్ మండపం ఉంటుంది. తర్వాత ఇక్కడ శివ పంచాయతన మండపము, తర్వాత ఆ చివరి ఉన్నది నవగ్రహాల మండపం అండి. ఇలా శివాభిషేకం అయితే ఇక్కడ చేస్తున్నారు మాకు. చూసారు కదా, శివ పంచాయతన మండపం ఇదంతా కూడా. విఘ్నేశ్వరుడు, అలాగే సూర్య భగవానుడు, అమ్మవారు, తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు, తర్వాత మధ్యలో ఇలా శివుని విగ్రహం అయితే ఇలా ఉంటుందండి, శివలింగం. చూసారు కదా, పంచామృతాలు అన్నీ అయితే ఇలా మొత్తం అయితే కలిపేశారు. మొత్తం కూడా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తర్వాత తేనె, పంచదార మొత్తం కూడా ఇలా తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఒక బౌల్లో వేసి ఇలా అయితే పోస్తున్నారండి. ఇలా మండపము చిన్నది అవ్వడం వల్ల మొత్తం ఇలా నలుగురు జంటల వరకు మాత్రమే ఇలా శివాభిషేకం అయితే చేస్తున్నారు. చూడండి, 4 పక్కన నలుగురు నిలబడి ఇలా అభిషేకం అయితే చేస్తున్నారు స్వామివారికి. శివాభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క ద్రవ్యం పోయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుందండి. ఆ శివునికి ఈ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో ఒకసారి చెప్తాను, వినండి. ఆవు పాలతో చేయడం వల్ల సర్వసుఖాలు లభిస్తాయి. అలాగే ఆవు పెరుగుతో చేయడం వల్ల ఆరోగ్యము ఇంకా బలము చేకూరుతుంది. ఆవు నెయ్యితో చేయడం వల్ల ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుందండి. అలాగే పంచదారతో చేయడం వల్ల దుఃఖనాశనం కలుగుతుంది. తేనెతో చేయడం వల్ల తేజోవృద్ధి జరుగుతుంది. చెరుకు రసంతో చేయడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మి ప్రసన్నురాలవుతుంది. అలాగే భస్మజలంతో చేయడం వల్ల మహాపాపహరణం జరుగుతుంది. అలాగే సుగంధంతో చేయడం వల్ల పుత్రలాభం జరుగుతుంది. పుష్పాలతో చేయడం వల్ల భూలాభం జరుగుతుంది. బిల్వజలంతో చేయడం వల్ల భోగభాగ్యాలు జరుగుతాయండి. అలాగే కొబ్బరికాయ నీళ్ళతో చేయడం వల్ల సర్వసంపద వృద్ధి జరుగుతుంది. ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కొక్కటి చేయడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి ఈ శివాభిషేకం వల్ల. ఈ శివుడి నుండి వచ్చిన ద్రవ్యాలని ఆ శివునికే మహామంత్రాలతో మనం ఇలా సమర్పించడం వల్ల చాలా ఉపయోగాలు జరుగుతాయి. దీన్నే శివాభిషేకం అని అంటారు. ఈ ద్రవ్యాలన్నీ కూడా మనకి ఆ శివుడి నుండి వచ్చిన ద్రవ్యాలనే ఇలా వేద మంత్రాలతో మహాపండితుల ఆధ్వర్యంలో మనం చేయడం వల్ల ఈ ఫలితాలు అయితే మనకు జరుగుతాయి. అందుకనే శివాభిషేకం ఆ శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మహాశివరాత్రి రోజు శివాభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితం అయితే జరుగుతుందండి. చూసారు కదా, ఇలా శివాభిషేకం అయితే జరుగుతుంది. చెరుకు రసం పోస్తున్నారు. ఇప్పుడు ఇలా చెరుకు రసంతో పోయడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మి ప్రసన్నురాలు అవుతుందండి. ఇలా టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరైతే అభిషేకం చేయించుకుంటారో వాళ్ళందరూ కూడా టోకెన్స్ అయితే తీసుకొని ఇలా అభిషేకం అయితే చేస్తున్నారు. అభిషేకం పూర్తయిపోయిన తర్వాత ఆ స్వామివారికి ఇలా జలంతో అయితే మొత్తం అయితే ఇలా కడుగుతున్నారండి. మొత్తం ఆ శివలింగాన్ని అంతా కూడా. ప్రతి సోమవారం కూడా ఇలాగే అభిషేకం అయితే జరుగుతుందండి టెంపుల్లో. ఇలా ఈరోజు అయితే శివరాత్రి కావడం వల్ల ఇంకా చాలా ఎక్కువ మంది అయితే అభిషేకాలు అయితే చేయించుకుంటున్నారు. మొత్తం అలా శివలింగాన్ని, నందీశ్వరుని రెండింటిని కూడా శుభ్రం చేసిన తర్వాత ఇలా భస్మంతో ఆ స్వామివారిని అయితే అలంకరిస్తున్నారు మొత్తం అందరూ కూడా. ఆ స్వామివారికి అలాగే ఎదురుగా ఉన్న నందీశ్వరునికి ఇద్దరికి కూడా ఇలా భస్మంతో
మొత్తం పోసిన తర్వాత ఇలా గంధం కూడా పోస్తున్నారండి స్వామివారికి. తర్వాత కుంకుమ బొట్టు పెట్టి అలంకరిస్తున్నారు. తర్వాత ఇలా మారేడు దళం తీసుకొని వచ్చి మారేడు దళాన్ని కూడా స్వామివారికి అలంకరిస్తున్నారు. వారు తెచ్చిన పుష్పాలన్నీ కూడా స్వామివారికి ఇలా అలంకరించి పూజ అయితే నిర్వహిస్తున్నారండి. అక్షింతలు తీసుకొని స్వామివారి మీద అయితే ఇలా వేస్తున్నారు చూడండి. శివరాత్రి రోజు ఇలా అభిషేకం చేయించుకోవడం వల్ల చాలా ఫలితం అయితే జరుగుతుందండి. అందుకనే ఇలా శివరాత్రి రోజు ఎక్కువగా అభిషేకాలు అయితే చేయించుకుంటారు. ఇదంతా మార్నింగ్ జరిగిందండి ఈ అభిషేకం అంతా కూడా. అలాగే సాయంత్రం కూడా లింగోద్భవం టైంలో అయితే శివాభిషేకం అయితే జరుగుతుంది. అలాగే శివపార్వతుల కళ్యాణం కూడా చాలా బాగా నిర్వహిస్తారు ఇలా టెంపుల్లో అయితే. పూజ అయిపోయిన తర్వాత ఇలా స్వామివారికి హారతి అయితే ఇస్తున్నారు. చూసారు కదా, మొత్తం అయితే ఇలా స్వామివారికి అభిషేకం పూజ అయితే ఇలా నిర్వహించారండి. ఇలా ఒకరి తర్వాత ఒకరు అయితే ఇలా బ్యాచ్ వారీగా అయితే అభిషేకానికి అయితే ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ. చూసారు కదా, స్వామివారు చాలా నిండుగా పుష్పాలతో ఎంత బాగా అలంకరించారో. ఇలా మార్నింగ్ ఇలా గంధంతో అయితే స్వామివారిని ఇలా అయితే అలంకరించారండి. ఆ చిన్న క్లిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇది స్వామివారి వీరాంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, గర్భగుడిలో ఇలా స్వామివారికి పూజ చేసి హారతి అయితే ఇస్తున్నారు. తర్వాత నేను కొన్ని ఫొటోస్ అన్నీ ఇలా లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేశానండి. తీసిన ఫొటోస్ అన్నీ కూడా ఇలా స్వామివారిని గంధంతో అలంకరించిన ఫోటో, తర్వాత ఇలా అభిషేకం చేసిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేశాను. అభిషేకం అయిపోయిన తర్వాత ఇలా పూలతో అలంకరించారు స్వామివారిని. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే చూసి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.